సరే తప్పులనేవి జరుగుతాయి. ఏదో ఏ ఇదిలోనో తప్పు చేసేసావు అయిపోయింది. ఇక జరిగిన దాని గురించి అన్ని ఊరికే మనం ఎంత మాట్లాడుకున్నా జరిగిన అనర్థాన్ని మళ్ళీ మనం సరి చేయలేం. కాబట్టి ఎవరైనా ఏదైనా ఒక డెసిషన్ తీసుకుని ఒకళ్ళ లైఫ్లోకి వెళ్ళేటప్పుడు కానీ అవతల వాళ్ళు కూడా యువతల వాళ్ళని వాళ్ళ లైఫ్లోకి పవిత్ర గారి గురించి అలాంటి వాళ్ళు ఎవరైనా రప్పించుకునేటప్పుడు కానీ ఎవరికైనా ఫైనల్గా తప్పు చేసిన వాళ్ళకి ఇటువంటి ట్రాజడీ ఎండింగ్సే ఉంటాయి. ఓకే, మోస్ట్లీ మనం చూసాం గతంలో కూడా. అంటే ఇట్లాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఎప్పటికీ ఇలా జరుగుతుంటాయి. మనం కోరుకోగానే ఖచ్చితంగా జరుగుతాయి అంటారు. అంటే అంతేనండి. ఇప్పుడు మనం న్యాయం ధర్మ ప్రకారం నీ ధర్మపత్ని అమ్మాయి శిల్ప ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఇప్పుడు ఏదో పరిస్థితుల్లో నువ్వు విడాకులు అయిపోయి అసలు నీకు భార్య లేదు